బాక్స్ ఆఫీస్ దగ్గర అసలైన పండగ రెండో వారం వీకెండ్లోనే కనిపిస్తోంది. ఒక సినిమా ఏకంగా 1000 కోట్ల క్లబ్లో దర్జాగా కూర్చొని కొత్త రికార్డుల వేట మొదలుపెడితే, మరో సినిమా మాత్రం కనీసం థియేటర్ల రెంట్లు కూడా కట్టలేని దయనీయ స్థితికి పడిపోయింది. ఉగావి బాక్స్ ఆఫీస్ బరిలో దిగిన రణవీర్ సింగ్ పాన్ ఇండియా సెన్సేషన్ దురంధర్ 2, మన పవన్ కళ్యాణ్ మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఈరోజు తమ 10వ రోజు రెండో శనివారంలోకి అడుగుపెట్టాయి. ఇంటర్నెట్లోని లేటెస్ట్ ట్రేడ్ ట్రాకింగ్ రిపోర్ట్స్, అడ్వాన్స్ బుకింగ్ డేటాను విశ్లేషిస్తే కంటెంట్కి కేవలం కటౌట్కి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ 10వ రోజు వసూళ్లు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. ముందుగా బాలీవుడ్ మాన్స్టర్ ఆదిత్య ధర్ విజువల్ ఎపిక్ దురంధర్ 2 10 రోజుల వసూళ్ల విధ్వంసం గురించి మాట్లాడుకుందాం. నిన్నటిదాకా ఒక లెక్క, ఈ రోజు నుంచి ఇంకో లెక్క అన్నట్టుగా ఈ సినిమా రికార్డుల వేట సాగుతోంది. ఇంటర్నెట్లోని అఫీషియల్ ట్రేడ్ డేటా చూసి విశ్లేషకులకే మతిపోతోంది. ఎందుకంటే ఎవరూ ఊహించని విధంగా కేవలం 9 రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఏకంగా 1070 కోట్ల రూపాయల భారీ గ్రాస్ మార్క్ని టచ్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. రోజుకు సగటున 100 కోట్లకు పైగా వసూలు చేయడం ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్. ఇక ఈ రోజు 10వ రోజు రెండో శనివారం కావడంతో థియేటర్ల దగ్గర మళ్లీ మొదటి రోజులాంటి జాతర కనిపిస్తోంది. సాధారణంగా సెకండ్ సాటర్డే నాడు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పోటెత్తుతారు. దానికి తగ్గట్టుగానే ఉదయం షోల నుంచే నార్త్ బెల్ట్తో పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్లు హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. లేటెస్ట్ బుకింగ్ ట్రెండ్స్ ప్రకారం ఈ 10వ రోజున దురంధర్ 2 కేవలం ఇండియాలోనే దాదాపు 30 నుంచి 35 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ని అవలీలగా రాబట్టబోతోంది. ఇక ఓవర్సీస్లో వీకెండ్ జంప్ చాలా స్ట్రాంగ్గా ఉండటంతో అక్కడి నుంచి కూడా మరో $1.5 మిలియన్, సుమారు 12 కోట్ల గ్రాస్ వస్తోంది. మొత్తంగా ఆల్ ఇండియా మరియు ఓవర్సీస్ కలుపుకొని ఈ 10వ రోజున దురంధర్ 2 వరల్డ్ వైడ్గా మరో 45 నుంచి 50 కోట్ల రూపాయల గ్రాస్ని తన ఖాతాలో వేసుకోబోతోందని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ వసూళ్లతో కలుపుకుంటే 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్ ఏకంగా 1115 నుంచి 1120 కోట్ల రూపాయల మధ్యలో ఉండబోతోంది. 4 గంటల నిడివి ఉన్నా సరే జనాలు ఈ రేంజ్లో బ్రహ్మరథం పడుతున్నారంటే ఆదిత్య ధర్ క్రియేట్ చేసిన ఆ రా ఆపరేషన్స్ మ్యాజిక్ ఏ స్థాయిలో వర్కౌట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడే మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ 10వ రోజు బాక్సాఫీస్ పరిస్థితిని చూస్తుంటే బయ్యర్ల కన్నీటి కష్టాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక పక్క పోటీగా ఉన్న సినిమా 10వ రోజున 50 కోట్లు రాబడుతుంటే ఉస్తాద్ సినిమా మాత్రం లక్షల కోసం పోరాడుతోంది. రెండో శనివారం సెలవు దినం అయినా సరే థియేటర్ల దగ్గర ఉస్తాద్కి కనీస ఆదరణ కరువైంది. దర్శకులు హరీష్ శంకర్ రొటీన్ కథ, అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఆన్లైన్ టికెటింగ్ యాప్స్లో చూసుకుంటే నైజాం, ఆంధ్రాలోని ప్రధాన సిటీల్లో ఉస్తాద్కి షోలు దాదాపుగా క్యాన్సిల్ అయ్యాయి. ఉన్న ఆ కొన్ని సింగిల్ స్క్రీన్స్లో కూడా 15% ఆక్యుపెన్సీ కూడా నమోదు కాలేదు. ట్రేడ్ వర్గాల ఇంటర్నెట్ డేటా ప్రకారం ఈ 10వ రోజు ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం 40 నుంచి 50 లక్షల రూపాయల గ్రాస్ని మాత్రమే తీసుకురాగలిగింది. రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్లో సినిమా పూర్తిగా వాషౌట్ అయిపోవడంతో అక్కడ వసూళ్లు సున్నాకి పడిపోయాలి. మొత్తంగా వరల్డ్ వైడ్గా 10వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ వసూలు చేసింది మహా అయితే 50 నుంచి 60 లక్షల రూపాయలు మాత్రమే. 9 రోజులకి 90 కోట్ల దగ్గర నిలిచిపోయిన ఈ సినిమా ఈ 10వ రోజు వసూళ్లతో కలుపుకొని ఫుల్ రన్లో 91 కోట్ల గ్రాస్ మార్క్ని దాటడం కూడా గగనంగానే కనిపిస్తోంది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 225 కోట్లు. ఆ టార్గెట్ని అందుకోవడం ఇక కలలో కూడా అసాధ్యమని డిస్ట్రిబ్యూటర్లు ఫిక్స్ అయిపోయారు. దర్శకుడు హరీష్ శంకర్ నా సినిమా హిట్ అని ఎన్ని ఈవెంట్స్ చేసినా పబ్లిక్ మాత్రం కంటెంట్కి ఇచ్చిన తీర్పు ఎంత దారుణంగా ఉంటుందో ఈ 10వ రోజు కలెక్షన్స్ నంబర్లు కళ్లకు కట్టినట్టు నిరూపించాయి. మొత్తంగా చూసుకుంటే స్టార్డమ్ అనేది కేవలం ఓపెనింగ్స్ మాత్రమే ఇస్తుంది. బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్లో 1000 కోట్లు కొల్లగొట్టాలంటే కొత్త తరహా మేకింగ్, ఎంగేజింగ్ కథ మాత్రమే కింగ్ అని ఈ 10వ రోజు ట్రెండ్స్ స్పష్టం చేశాయి. మరి 10 రోజులకే 1115 కోట్లు దాటేసిన దురంధర్ 2 ఫుల్ రన్లో 1500 కోట్ల ఆల్ టైమ్ రికార్డ్ని బ్రేక్ చేస్తుందని మీరు అంచనా వేస్తున్నారా? పవన్ కళ్యాణ్ లాంటి కటౌట్ని పెట్టుకుని కూడా ఈ స్థాయి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడి తదుపరి సినిమాలపై ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. నెక్స్ట్ వీడియోలో ఆదివారం ఫైనల్ వీకెండ్ వసూళ్లతో మళ్ళీ కలుద్దాం.